ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరాకు చర్యలు. పండూరు ఆర్ఎస్ఎఫ్ ఫిల్టర్ బెడ్ పనులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. అమ్మ కృపతో రాష్ట్రంలో పాడి పంటలు, అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతున్నాయి. 1,00,000 గాజుల అలంకరణలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి. బీహార్ ఎన్నికల్లో బీజేపీ విజయంతో సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు, టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్న పార్టీ నేతలు. బ్యాంకుల్లో మర్చిపోయిన డిపాజిట్లను డిసెంబర్ వరకు రీఫండ్ చేసుకునే అవకాశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ మహాన్ స్పష్టం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని పండూరు ప్రాంతంలో ఉన్న CPWN స్కీమ్ కు సంబంధించిన ల్యాబ్, RSF ఫీల్డర్, జెట్ పనులను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ల్యాబొరేటరీలో చేపడుతున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పనుల ప్రగతి, పరికరాల పనితీరుల సదుపాయాల వినియోగంపై సిబ్బందితో సమీక్షించారు. సాంకేతిక అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే పంతం నానాజీ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు. అమ్మదయతో రాష్ట్రంలో పాడి పంటలు, అభివృద్ధి, సంక్షేమం జరుగుతున్నాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి అమ్మదయ ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజ్ చౌదరి తెలిపారు. శుక్రవారం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని తొలిసారిగా 1,00,000 గాజులతో బంగారు చీరతో పాటు అలంకరించారు. తొలుత ఎమ్మెల్యేను ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజు చౌదరి, నేమాని సత్యనారాయణ తదితరులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దసరా ఉత్సవాలను 9 రోజుల పాటు అమ్మవారి ఆలయంలో వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా తొలిసారిగా అమ్మవారిని గాజుల అలంకారంతో చేపట్టడం జరిగిందన్నారు. శనివారం అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ఏవి రమణ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమ్మవారి అలంకరణ కూడా మార్కెట్లో పెద్ద అని మన పెద్ద చేశాడు. పెద్దని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రజలందరూ తరపున. చాలా సంతోషం. ఈరోజు మన నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా బాగా జరిగినాయి. అమ్మవారి దయ వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పాడి పంటలు పుష్కలంగా పండాలని కోరుకున్నాం. వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందాలని కోరుకున్నాం. ఈ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకున్నాం. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని కోరుకున్నాం. ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఆయుర్వేదంగా ఉండాలని కోరుకున్నాం. అమ్మవారి దయ చూసిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మొన్న తుఫాన్ వస్తుందని చెప్పేసి చాలా పెద్ద తుఫాన్, అది రాష్ట్రానికి పెద్ద నష్టం జరిగిపోతుందని చెప్పి అన్ని దేశాలు మన వైపు చూసినాయి, అన్ని రాష్ట్రాలు మన వైపు చూసినాయి. ఇది పెద్ద తుఫాన్ రాబోతుందని.
రాష్ట్ర ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలకి అప్రమత్తం చేయడం జరిగింది. జాగ్రత్త కూడా తీసుకున్నారు. అమ్మవారి దయ వల్ల తుఫాను మనకు రాకుండా కాపాడింది. ఈరోజు ప్రకృతి కూడా మనకు కరుణించింది అమ్మవారి దయ వల్ల. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి ప్రజలైతే ఏదైతే కోరుకుంటున్నారో కోరికలన్నీ నెరవేరాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి అమ్మవారి దయ వల్ల అనుకున్నవన్నీ జరిగే విధంగా సహకరించాలని, అదేవిధంగా మరి ముఖ్యంగా మన కాకినాడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి, ఆయుర్వేదంతో ఉండాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఆలయ కమిటీ చైర్మన్ గారు మనకంది బాపి గారు ఈరోజు అమ్మవారు గాజుల అలంకార రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఈ అమ్మవారు ఈ రూపంలో దర్శనమిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి నగరంలో ఉన్న వాళ్ళే కాదు, సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే భక్తులందరికీ ఈ దర్శనం ఉంటుంది, దర్శన భాగ్యం ఉంటుంది. కాబట్టి వచ్చే భక్తులతో ఉంచుకొని అందరికీ తగు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు నిన్నటి నుంచి కూడా మా అర్చక స్వాములు వారి నైపుణ్యంతో అమ్మవారిని ఆ దర్శన రూపంలో దర్శనం ఇవ్వడానికి ఏర్పాట్లన్నీ చేశారు. అదేవిధంగా మా చైర్మన్ గారు బాబ్జీ గారు, అదేవిధంగా మిగిలిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఈరోజు స్థానిక శాసనసభ్యులు కూడా దర్శనానికి వస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఈరోజు సాయంత్రం వరకు అందరూ వినియోగించుకుని అమ్మవారి కృపకటాక్షాలు పొందుతారని కోరుచున్నాం. రోజుని ఈ దర్శనం ఏర్పాటు చేసినటువంటి పురోహితులందరికీ కూడా ముందుగా నా తరపుని, కమిటీ తరపుని, ఈవో గారి తరపుని అభినందన తెలియపరుస్తున్నాం. ఇదే మొట్టమొదటిసారి కాకినాడలో అమ్మవారిని గాజులతో దర్శనం చేయడం. అంచేత కాకినాడలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు రాత్రి 8 గంటల వరకు కూడా దర్శన భాగ్యం కలగజేశారు. అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి నగర శాసనసభ్యులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే ఈ గాజులన్నీ కూడా రేపు పొద్దున్న నుంచి భక్తులందరికీ కూడా పంచడం జరుగుతుందని మీ ద్వారా తెలియదు. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని దక్కించుకున్న నేపథ్యంలో కాకినాడలో జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన ఆనందంలో ఈ రోజు కాకినాడ బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ బీహార్ విజయం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దూరదర్శి నాయకత్వంపై ప్రజలు ఉంచిన అపార విశ్వాసానికి నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పారదర్శక పాలనకు ప్రజలు మరోసారి మద్దతు పలికారని తెలిపారు. బీహార్ ప్రజలకు అక్కడ బీజేపీ నాయకత్వానికి ఆయన అభినందనలు తెలుపుతూ ఈ విజయోత్సాహంతో ఆంధ్రప్రదేశ్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తీవ్రంగా కృషి చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పైడ కృష్ణమోహన్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, పైడ భావని ప్రసాద్ పాల్గొన్నారు. జిల్లా నాయకులు కుండల సాయి కుమార్ యాదవ్, పెండెం శ్రీదేవి, మోసలగంటి సురేష్, జ్యోతుల రాజేష్, గుంటూరు పద్మ, పైడ రవీంద్ర, గౌతు చిన్న, శంకర్ సింగ, కవికొండల భీమశేఖర్, తుమ్మలపల్లి నాని, చోడవరపు పవన్, రాజ్ కుమార్, ఘంటసాల గోవింద్, గోడి సత్యవతి వెంకట్, మునగాల సాయి గోపి, కుండల హేమంత్, చలపతి, వనమాడి దుర్గ, గణేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రిజల్ట్స్ వస్తున్నటువంటి తీరు చూసినట్లయితే చాలా మంది ఇవాళ ఉదయం నుంచి టీవీల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఈ రిజల్ట్స్ ముసుకేసుకుని మాట్లాడేటటువంటి వ్యక్తులు ముసుగు తీసి ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. డెవలప్మెంట్ కి అక్కడ ఉండేటటువంటి రాక్షస పాలనకి జరిగినటువంటి ఎన్నికలని చెప్తున్నారు చాలా మంది పెద్దలు. మరొక విషయం కూడా గమనించాలి. ఎక్కడ ఎన్నికలు జరిగినా గతంలో ఎన్నికల తర్వాత రీపోలింగ్ అని చెప్పి ఎక్కడో ఎక్కకుండా జరిగాయి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీహార్ లో 243 స్థానాల్లో ఏ ఒక్క పోలింగ్ బూత్ లో కూడా రీపోలింగ్ లేకోకుండా సమర్థవంతంగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి సమిష్టి కృషితో ఎన్నికల ఆఫీసర్లతో కలిసి అక్కడ జరిపినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో బీహార్ లో ఉండేటటువంటి ఏ విధమైనటువంటి గూండాయిజం ఉంది, రౌడీజం ఉంది అనేటటువంటిది ఇవాళ జరిగిన ఎన్నికల్లో అభివృద్ధి ప్రధానమైన ఎజెండాగా కనపడుతున్నది. ఆ ప్రజలందరూ కూడా అభివృద్ధికే భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించారని చెప్పే విషయం మీ అందరి ముందు తెలియజేస్తున్నాం. తెలంగాణలో కూడా రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో
మనం ఇదే రీతిలో ఇంకా పెద్ద ఎత్తున విజయోత్సాహం చేసుకోవటానికి మనం అందరం సిద్ధంగా ఉండాలా. మనం ఎక్కడో విజయాన్ని చూసి కాకుండా కాకినాడ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మనం కూడా తగినన్ని స్థానాలు సంపాదించి ఇక్కడ కూటమికి మెజార్టీ వచ్చి కూటమిలో మనం కూడా ప్రధాన భాగమై ఉండేలాగా అన్ని స్థానాలు సంపాదించుకుంటూ మనం కూడా ఉత్సవాలు చేసుకోవటానికి ఉండాలని ఆ రకంగా కార్యకర్తలందరూ కూడా మన పోటీ చేద్దాం అనుకున్న స్థానాల్లో పర్యటిస్తూ పయనిస్తూ అక్కడ సమస్యలతోటి పూర్తిగా అవగాహనలో ఉండి అక్కడ ఓట్లు సంపాదించుకునే ప్రయత్నంలో ఉండి విజయం సాధించాలని చెప్పి మనం మళ్ళా కార్పొరేషన్ విజయోత్సవం చాలా గట్టిగా చేసుకోవాలని ఆశిస్తున్నాను. మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ఇచ్చిన ఫలితాలు మరి దేశం ఎటున్నది, దేశ ప్రజల మూడు ఎలాగున్నది అని కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్నది. నితీష్ కుమార్ గారికి అంటే ఎన్డీఏ కూటమికి అద్భుతమైన విజయం ఇచ్చినటువంటి బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి అద్భుతమైన విజయాన్ని సాధింపజేసినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఏ రకంగా పనిచేస్తున్నారు, ఎంతో వెనకబడినటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి బీహార్ని ఇవాళ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. దానికి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వ పటిమతో నితీష్ కుమార్ గారికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ వారికి కూడా పూర్తి చాలా దారుణమైన మెజారిటీ, అంటే కనీసం అపోజిషన్ పార్టీ మాట్లాడడానికి కూడా వీలైనంత దారుణంగా రిజల్ట్ ఇచ్చారంటే పబ్లిక్ ఎంత భారతీయ జనతా పార్టీ అట్రాక్ట్ అయి ఉన్నారు అనేటువంటి అసలు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బీహార్ నుంచి కాకినాడ వచ్చేసి నిలబడినటువంటి పెద్దలు చాలా మంది వచ్చారు, వారు కూడా పార్టిసిపేట్ చేశారు. వారితో పాటు పార్టిసిపేట్ చేసుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి రిజల్ట్ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా త్వరలో మనందరం చూస్తామని చెప్పేసి बिहार से आके काकीनाडा में आज 20-25 साल से अपना बिजनेस कर रहा हूँ और आज का दिन हमको गर्व इतना महसूस हो रहा है कि हमारे बड़े भाई सभी लोग बीजेपी के कार्यकर्ता, हम भी वहाँ बीजेपी परिवार से आते हैं और आज के दिन जो काउंटिंग स्टार्ट हुआ है उसमें प्रचंड जीत बीजेपी को हासिल हुआ है, जिसमें मोदी जी और नीतीश कुमार की जो डबल इंजन की सरकार है इतना विकास के साथ काम किया है, उसी का परिणाम है आज जो प्रचंड जीत और एक तरफा जीत की ओर अग्रसर हम लोग हैं। मैं यही करके अपना బ్యాంక్ ఖాతాదారులు తమ ఖాతాల్లో మర్చిపోయినా లేదా నిర్వీర్య ఖాతాల్లో ఉన్న సొమ్మును తిరిగి పొందేందుకు డిసెంబర్ వరకు ప్రత్యేక అవకాశం కల్పించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆర్కే మహానా తెలిపారు. కాకినాడ తిలక్ వీధిలోని యూనియన్ బ్యాంక్ స్టేట్ కార్యాలయంలో డెఫ్ అకౌంట్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. భారత ప్రభుత్వం ఆర్బీఐ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సూచనల మేరకు అన్ని బ్యాంకులు కలిసి కార్యక్రమాన్ని నిర్వహించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆర్బీఐ జీఎం ఆర్కే మహాన్ మాట్లాడుతూ డిసెంబర్ నెలాఖరుకల్లా డెఫ్ ఖాతాల్లో ఉన్న మొత్తాలను ఖాతాదారులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు ఆదేశించారు. ఇప్పటికే సుమారు 2.89 కోట్లను ఖాతాదారులకు రీఫండ్ చేసినట్లు తెలిపారు. ఇంకా పెండింగ్లో ఉన్న 99 కోట్లు డిసెంబర్ 2025 లోపు సెటిల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రామకృష్ణ, యూబీఐ డిప్యూటీ రీజనల్ మేనేజర్ సునీత, ఏపీజీబీ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్, ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సుబ్రహ్మణ్యేష్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్ సిహెచ్ఎస్వి ప్రసాద్ మరియు బ్యాంక్ ఖాతాదారులు పాల్గొన్నారు. చిన్నతనం నుంచే పఠనాసక్తి పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో అవసరమయ్యే జ్ఞాన సముపార్జనకు సరైన పునాది వేసుకోవచ్చని ట్రైనీ కలెక్టర్ మనీషా అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని కాకినాడ మెయిన్ రోడ్ లో గల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనీషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ట్రైనీ కలెక్టర్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మల్లిపూడి వీరు పూలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ మనీషా మాట్లాడుతూ పుస్తక పఠనం అనేది చాలా మంచి అలవాటని, చిన్నతనం నుంచే పఠనాసక్తి పెంచుకోవాలన్నారు. రోజు చదివే పాఠ్య పుస్తకాలతో పాటు లోక జ్ఞానం, విజ్ఞానాన్ని కలిగించే పుస్తకాలు చదవడంపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మల్లిపూడి వీరు, ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్, గ్రంథాలయ సంస్థ ఇన్ఛార్జ్ కార్యదర్శి సిహెచ్ వెంకట్రావులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ ఇన్ఛార్జ్ ఉప గ్రంథాలయ అధికారి కె కిషోర్, సిబ్బంది డి రవికుమార్, ఏవిఎస్ నాగేంద్ర కుమార్, టి వీర్రాజు, అరుణ తదితరులు పాల్గొన్నారు. Generally we take books as a burden and we think like we have to study just to get passing marks and to get into the next grade. So I would like to burst this notion and I'll tell you that if you want to travel
want to see new places. Then also how reading books, how studying can help you a lot. I am from Haryana, so I never dreamt of, I never imagined basically that I would be able to travel so many places just by clearing one exam. So when I cleared UPSC and when I got to travel to so many places, and especially now that my cadre is Andhra Pradesh, so I visited Andhra Pradesh for the first time because of my exam that I cleared. So I want to tell this to everyone. Take studying and take your books as an incentive to achieve your dreams, and whatever you want to do, whatever you want to achieve in life, so see your books from that angle. న్యూస్ పేపర్ రావడం జరిగేది. ఆ ఊర్లో జనమందరూ కూడా వచ్చి ఈ యొక్క గ్రంథాలయంలోని ఈ న్యూస్ పేపర్లు అవి కూడా చదువుకుని వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యేవారు. అందుకని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రంథాలయాలు ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం అందరికీ అందుబాటులో సమాచారం ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఈరోజు 58వ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా ఈ గ్రంథాలయంలో వస్తూ మీరు కూడా ఇందులో అనేక రకమైన బుక్కులు ఉంటాయి. మీరు ఏదైనా మనకి దొరకని బుక్ కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే మీ పాత బుక్స్ కూడా ఏమైనా కావాలంటే ఈ గ్రంథాలయంలో దొరుకుతూ ఉంటాయి. అలాంటి యొక్క బుక్స్ని ఇక్కడ సద్వినియోగం చేసుకుని మీరు చదువుకుని గొప్పవారు అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధికారులు కూడా ఈ యొక్క గ్రంథాలయానికి వచ్చి 15 మంది పోలీస్ కానిస్టేబుల్ కింద సెలెక్ట్ అయ్యారు, 15 మంది టీచర్ల కింద సెలెక్ట్ అయ్యారంటే ఈ యొక్క సంస్థ యొక్క ప్రాముఖ్యత మీకు గ్రహించండి. అధికారులకి సూచించేది ఏంటంటే మన ఒక 3-4 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతి స్కూలు వాళ్ళని కూడా విద్యార్థుల్ని ఇక్కడికి తీసుకురావాలి, అలవాటు చేయాలి. అలవాటు చేసినట్లయితే ఈ యొక్క సర్వీసెస్ వాళ్ళు ఉపయోగించుకుంటారు, మామూలు రోజుల్లో కూడా రావడానికి ఉంటారు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో మాట్లాడి ముందు వచ్చిన వెంటనే దీనికి చిన్న రిపేర్లు అవి ఉన్నాయని చెప్పారు. డెఫినెట్గా నేను వీరు గారు కలిసి ఈ యొక్క సంస్థకి కావాల్సిన నిధులు సమకూర్చడంలో మా పాత్ర పోషిస్తాం. తొందరగా ఈ యొక్క గ్రంథాలయం ఆధునీకరణకి మేము పాల్పడతామని కూడా మీకు. ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందని ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ రామస్వరూప్ జవహర్ పేర్కొన్నారు. ప్రపంచ మధుమేహ వ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకొని ఆయన మీడియాతో మాట్లాడారు. మధుమేహ వ్యాధి పట్ల అశ్రద్ధ వహించరాదన్నారు. షుగర్ వ్యాధి సోకిన తర్వాత నియంత్రించడం కన్నా ఆ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని ఆయన సూచించారు. సో ఇలాంటి కాంప్లికేషన్ అన్నిటికీ కూడా మనం అవాయిడ్ చేయాలి అంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఒక పక్క డైట్, ఇంకొక పక్క ట్యాబ్లెట్స్, అవసరమైతే ఇన్సులిన్, ఈ మూడింటి కాంబినేషన్స్ తోటి మనం చాలా జాగ్రత్తగా డయాబెటీస్ని ట్రీట్ చేసుకుంటూ ఎక్కువ కాలం బతకడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి డయాబెటిక్కి 1 అశ్రద్ధ చేయకండి, 2 భయపడకండి, 3 ఇది టోటల్గా ట్రీట్మెంట్ తీసుకునే జబ్బు, దానికోసం మీరు కంగారు పడిన అవసరం లేదు. ఆ విధంగానే అన్నసరిగా వేరే 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 మందులు వాడి మెడికల్ షాప్ నుంచి మందులు తెచ్చేసుకొని లేకపోతే మీ ఫ్రెండ్స్ వాడుతున్నారని వాడి ఇలాంటి సొంత ట్రీట్మెంట్లు మాత్రం అస్సలు చేసుకోకండి. డయాబెటీస్లో ఎప్పుడు మీకు ఫస్ట్ నుంచి మీకు ఏ డాక్టర్ గారి దగ్గర చూస్తున్నారో మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈజ్ ద రైట్ పర్సన్ టు ట్రీట్ యువర్ డయాబెటీస్. సో ఆ విధంగా అలాంటి మీ డాక్టర్స్ని ట్రస్ట్ చేసుకొని ఆ డాక్టర్ గారి సలహాతో పూర్తిగా ఉంటే సో డెఫినెట్గా మనందరం కూడా 85 years 90 years ఈ రోజుల్లో సొసైటీలో బతకడం అనేది చాలా 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 అవసరం. తర్వాత జరిగి తీరుతుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు సైన్స్ బాగా డెవలప్ అయింది, అన్ని సబ్జెక్ట్స్ కూడా బాగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. సో మనకి ఎలాంటి డిసీజ్ వచ్చినా సరే చాలా వరకు దాన్ని మనం తగ్గించుకొని మళ్ళీ ఫర్దర్గా జీవితాన్ని ముందుకు నడిపే అవకాశం ఉంది. సో ఈ ఆస్పెక్ట్స్లో డయాబెటీస్ అనేది హాస్పిటలైజేషన్స్ ఎక్కువగా కలిగించే జబ్బు ఇది. అలాగే మనకి చాలా అటు హార్ట్ కానీ, కిడ్నీ కానీ, రెటీనా కానీ, లేకపోతే కాళ్ళు కానీ ఇలాంటిన్నిటికీ కూడా మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టవలసిన కాంప్లికేషన్స్ వచ్చే జబ్బు ఇది. అందుకని మీకు ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా
అలాంటి వాటి జోలు వెళ్లకుండా మన కాంపిటీషన్ రాకుండానే చూసుకోవాలి. సో రాకుండా చూసుకోవాలంటే ఈ జాగ్రత్తలు అందరూ మీరు తీసుకుంటారని ఆశిస్తూ, సో ఈ మీరందరూ మంచిగా ఉండాలని, డయాబెటీస్ రాకుండా చూసుకోవాలని, వచ్చితే కాంప్లికేషన్ రాకుండా ఉండాలని, ఒకవేళ కాంప్లికేషన్స్లో ఉంటే మిగతా కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉండాలని, మీరందరూ 85-90 సంవత్సరాల వరకు హ్యాపీగా ఉండాలని నేను ప్రగాఢంగా నమ్ముతూ, విశ్వసిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. కాకినాడ పల్లెంరాజు నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి ఆరోగ్య డ్రై ఫ్రూట్ సముదాయం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వన్నమాడి కొండబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజులు పాల్గొని స్టోర్ ను ప్రారంభించారు. విచ్చేసిన ఎమ్మెల్యేలకు వారాహి డ్రై ఫ్రూట్స్ అధినేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సంస్థ ప్రతినిధులు ఎన్ శివ, నానాజీ మాట్లాడుతూ ప్రజలకు అధిక నాణ్యతతో డ్రై ఫ్రూట్స్ ను అందుబాటు ధరల్లో అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. షాప్ ప్రారంభించిన ఇద్దరు ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె లోవరాజు, నందిపాటి లక్ష్మీనారాయణతో పాటు పలువురు మిత్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము వారాహి ఆరోగ్య డ్రై ఫ్రూట్స్ ఇవాళ ఓపెన్ చేసామండి. ఓపెనింగ్కి వచ్చిన కాకినాడ ఎమ్మెల్యే గారికి, ముమ్మడివరం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలండి. అలాగే మా పృథ్వీరాజు గారికి, పవన్ రాజు గారికి, వర్మ గారికి, బుజ్జి గారికి, మా శ్రేయబులస్ట్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓపెనింగ్కి వచ్చినందుకు ధన్యవాదాలండి. వ్యక్తికే కాకుండా సామాన్య వ్యక్తులు కూడా అందుబాటులో ఉండాలని అందుబాటు ధరలో మేము దీన్ని స్థాపించడం జరిగింది. అండ్ మన దగ్గర డ్రై ఫ్రూట్స్తో పాటు కిరాణా అండ్ మిల్లెట్స్ అండ్ చక్కగా నూనెలు మనం ఓన్గా ఇవన్నీ కూడా మేము ఓన్గా చేసి ఇస్తున్నామండి. అందరికీ అందుబాటు ధరలో ఇస్తున్నాము. మా రిక్వెస్ట్ మేరకు బుచ్చిబాబు గారు అండ్ కొండబాబు గారు వచ్చారండి, మమ్మల్ని ఆశీర్వదించారు. మేము ఇదివరకు 2 బ్రాంచ్లు కూడా మంచిగా పెట్టాము, మంచిగా నడుస్తున్నాయండి. ఇది 3వ బ్రాంచ్గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలని అందరూ కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం మాకు వెళ్ళవేళ ఉండాలని. ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం జరిగే ప్రజా దర్బార్ నిలుస్తోంది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందనను పొందుతోంది. శుక్రవారం నిర్వహించిన 30వ ప్రజా దర్బార్ కు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీని పెట్టుకున్నారు. శుక్రవారం జరిగిన 30వ వారం ప్రజా దర్బార్ కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీలు సమర్పించారు. రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్, ఫీజు రియంబర్స్మెంట్, పింఛన్లు, తల్లికి వందనం వంటి పలు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రాజ్యసభ సభ్యుల కార్యాలయాన్ని ఆశ్రయించారు. వచ్చిన అర్జీలను కార్యాలయ సిబ్బంది స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించి పరిష్కార దిశగా చర్యలు ప్రారంభించినట్టు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు నూటన్ ఆనంద్ మాట్లాడుతూ ప్రజల్లో విశ్వాసం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించడం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఈ వారం మొత్తం 28 అర్జీలు వచ్చినట్లు, అందులో 14 అర్జీలను వెంటనే అధికారులు స్పందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, చింతపల్లి అర్జున్, జున్నూరు బాబ్జీ, హరి, కొండబాబు, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, ఐటీడీపీ పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే గత 40 సంవత్సరాల నుంచి ఒక బుద్ధవరం అనే గ్రామం, అంటే కోటనగర్ మండలంలో ఉంది. వారు ఏరు దాటి వ్యవసాయానికి కానీ వాళ్ళకి చిన్న కుగ్రామాలకు కానీ వెళ్ళవలసి వస్తే ఏరు దాటి ఏరులోకి నడుచుకుంటే వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడి చాలామంది ఆ ఏరుకి బాధ్యులయ్యి చాలామంది ఎదురయ్యడం జరిగింది. దాన్ని వాళ్ళు సొంత నిధులు వేయించి ఆ గ్రామం వారు కొంతవరకు కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని సానా సతీష్ బాబు గారు వెంటనే ఇమీడియట్గా వాళ్ళు అదే రోజు రావడం, సానా సతీష్ బాబు గారు ఉండడం, ఆ గ్రామానికి ఏదో చేయాలన్న తపనతో ఆయన 7 లక్షల సొంత నిధులు, సానా సతీష్ బాబు గారు సొంత నిధులు అంటే ఆయన యొక్క చారిటబుల్ నుంచి 7 లక్షల రమారమి నిధులు ఇవ్వడం జరిగింది. అది కూడా ఆయన ఆ గ్రామానికి ఎందుకు ఇచ్చారంటే ఆ గ్రామం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు జరిపారు వాళ్ళు ఒక 5 సంవత్సరాలు. ఆ గ్రామంలో ఏ విధమైన మద్యపాన నిషేధం లేకుండా వాళ్ళు మద్యపాన నిషేధాన్ని అమలు చేశారన్న అంకుటిత భావంతో ఆయన వాళ్ళకి ఏదో ఆ గ్రామానికి మనం మెరుగైన మేలు చేయాలన్న తాపత్రయంతో ఆయన ఆ రోజు 7 లక్షల రూపాయలు అవుతుందంటే వెంటనే ఇమీడియట్గా ఆయన సొంత నిధులు వేచించి దానికి రహదారి మార్గం ఏర్పాటు చేసి ఆ గ్రామానికి, ఆ రైతాంగానికి, అక్కడ ఉన్న ప్రజలకి బ్రిడ్జి నిర్మాణం చేసి వారికి జీవితంలో కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆయన చేయడం జరిగింది. ఇదే విధంగా సానా సతీష్ బాబు గారు ఆయన రాజ్యసభ కాకముందు నుంచి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు పాల్గొని అనేక రీతుల్లో, అంటే ఒక క్రికెట్ యువతని ప్రోత్సహించడంలో కానీ, లేకపోతే గుళ్ళు నిర్మానుషంగా అయిపోతున్న గుళ్ళు కానీ ఆయన పెయింటింగ్స్ వేయించి కానీ, లేకపోతే అనేక విధాలుగా కాకినాడలో
ఏ విధమైన అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి మేము మెడిసిన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వారికి వైద్య రీతిలో సహాయపడడం కానీ, నిరుపేదలకు విద్యాభ్యాసం చేయించడంలో కానీ అనేక మార్గాల్లో ఆయన ప్రజాక్షేత్రంలో సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ప్రజలకి తగు రీతిలో ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా గ్రీవెన్స్కి వచ్చిన ప్రతి అర్జీదారుడికి కూడా దగ్గర రమారమి 30 గ్రీవెన్స్లో మేము దగ్గర రమారమి 10,000 మంది సుమారుగా గ్రీవెన్స్కి వచ్చారు. ఈ 1000 మందిలో 90% స్ట్రైక్ రేట్తో మేము ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పేసి అందరికీ కూడా సాల్వేషన్ చేసామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రీవెన్స్కి వచ్చిన ప్రతిదీ కూడా కులంకుషంగా పరిష్కరించి దాని సమస్యని సెటిల్ చేస్తున్నామని చెప్పేసి సమాముఖంగా తెలియజేసుకుంటూ ఈ గ్రీవెన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని మేము ఈ సామాజిక కార్యాలయం అందరించి తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ వచ్చి తమ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి పెద్దలు 18 నెలలు గడిచినా ఏ విధంగానూ స్పందించలేదని ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం తక్షణమే వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న కాకినాడ కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు కన్వీనర్ కుంచి చిన్న మీడియాతో మాట్లాడుతూ ధర్నాకు కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పప్పులు, వీరబాబు, సూరిబాబు, నాగేశ్వరరావు, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు సుమారు కావస్తున్నా సరే నేటికి కూడా వీళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు లోకేష్ గారు కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏంటంటే మేము అధికారంలోకి వస్తే వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేస్తాం, భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము బిల్డింగ్ కార్మికుడిగా ఒకటి అడుగుతూ ఉన్నాం. మీరు చెప్పిన మాటల మీద మీరు నిలబడకపోతే ప్రజలు ఏమని విశ్వసిస్తారు మీ యొక్క పాలన అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున బోర్డు పునరుద్ధరణ చెయ్యండి అని చెప్పేసి గతంలో 4వ నెలలో పవన్ కళ్యాణ్ గారికి పెద్ద జిల్లా వ్యాప్తంగా ధర్నా చేసి వినతిపత్రం 5వ తారీఖుని ఆయన వద్దకు వెళ్తే ఆయన ఒక మాట అన్నారు. అదేంటంటే బోర్డు ఇంకా పునరుద్ధరణ కాలేదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒకటి అడుగుతూ ఉన్నాం మేము, అయ్యా మీరు కూడా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేశారు కాబట్టి ప్రజలు ఏదో విప్లవం మార్పు కావాలని చెప్పేసి మీకు అత్యధిక మెజార్టీ వేసి ఓట్లు వేసి ఈ యొక్క ప్రజలు గెలిపించడం జరిగింది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఒకటి అడుగుతూ ఉన్నారు. మీరు ఆ వినతిపత్రం తీసుకొని మీ యొక్క సలహాదారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ వాళ్ళకి కృష్ణకేశ్ గారికి ఇచ్చి ఇది మీరు నేను విజయవాడ వచ్చినప్పుడు అది నాకు గుర్తు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ వాగ్దానమే ఆ మాటలనే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఈ యొక్క వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేసి భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 20వ తారీఖున చెలో కలెక్టరేట్ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా కలిసి పిలుపుకోవడం, అక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే వరకు భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తారని చెప్పేసి తెలియజేస్తాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.
తిరిగి వార్తలోనికి స్వాగతం. ఈ నెల 16వ తేదీ ఆదివారం నిర్వహించనున్న కాపు వన సమారాధనకు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో సహా పెద్ద సంఖ్యలో హాజరై వనభోజనాల్లో పాల్గొనాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం కాపునాడు జిల్లా గౌరవ అధ్యక్షులు బస్వ ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సలాది మూర్తిలు పిలుపునిచ్చారు. శుక్రవారం శుభం కాపు కళ్యాణ మండపంలో సంఘం ప్రధాన కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్ అధ్యక్షత నిర్వహించిన మీడియా సమావేశంలో గౌరవ అధ్యక్షులు బస్వ ప్రభాకరరావు, ఉపాధ్యక్షులు సలాదిమూర్తి, మాధవరపు పట్టాభిరామయ్యలు మాట్లాడారు. ఈ సమావేశంలో సంఘ కోశాధికారి రంగనాయకులు, కార్యవర్గ సభ్యులు దూడల నాగభూషణం, నూకల నారాయణరావు, కంచుమతి శ్రీనివాస్, నూకల బలరాం, అడ్డాల శ్రీలక్ష్మి, మజ్జి పద్మ, కేవి రత్నాలు, కోన ఉమేష్, కొప్పిశెట్టి శ్రీను, ఆకేటి సత్యనారాయణ, సిద్ధాంతి, దొడ్డిపట్ల అప్పారావు, బిందాన సురేష్, ఆర్ రాజా, పులి సతీష్ తదితరులు పాల్గొన్నారు. కాపునాడు నిర్వహిస్తున్న కాపు కార్తీక వనభోజన మహోత్సవము 16 నవంబర్ 2025 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మొదలవుతుంది. దాని గురించి మన సోదరీమణులందరూ కూడా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా భోజనాల విషయంలో కానీ ఎవరి లేడీస్కి సపరేట్గా ఉంటుంది, వృద్ధులకి సపరేట్గా ఉంటుంది, పిల్లలకి సపరేట్గా ఉంటుంది, తత్వాలందరికీ కూడా బస్సే ఉంటుంది. దాన్ని దయచేసి మేము అందరూ కూడా వచ్చి ఈ ఫంక్షన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. 8 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రొద్దున్న పలహారాలు, మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు, సాయంత్రం స్నాక్స్తో ముగుస్తుంది. స్త్రీలకు మరియు పిల్లలకు అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలు, ఆటలు, పాటలు, వారందరికీ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందుచేత అందరూ కూడా కుటుంబ సమేతంగా పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము అనుకుంటున్నాము. దరిదాపుగా 15 నుండి 20 వేల మంది వస్తారన్న ఆలోచనతో ఒక 20 వేల మందికి ఇక్కడ భోజన ఏర్పాట్లు, టిఫిన్ ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడే మా పెద్దలు బస్వ ప్రభాకర్ రావు చెప్పినట్టుగా ఎవరికి వారు విడివిడిగా, స్త్రీలకు వేరుగా, పిల్లలకు వేరుగా, వృద్ధులకు వేరుగా ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. దానికి చాలా కష్టించి మిత్రులందరూ కూడా, ఈ కమిటీ సభ్యులందరూ కూడా గత నెల రోజులుగా అత్యంత శక్తియుక్తులు వడ్డీ చేస్తున్నారు. తప్పకుండా మా అందరి ఆహ్వానం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి, ఈ కార్యక్రమం మన కాపు కళ్యాణ మండపం, శుభం కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా 8 గంటలకి ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా కోరేది ఏంటంటే అతి తక్కువ టైం ఉంది, విరివిగా మీరు ఎన్నిసార్లు మీరు దీన్ని చేయగలుగుతారో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ ఇన్విటేషన్ అందేటట్టుగా, అందరూ పార్టిసిపేట్ చేసేటట్టుగా తప్పకుండా కూడా మీరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ గారు కూడా వారి సహకారాన్ని అందించారు. అలాగే మన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు కూడా వారి సహకారాన్ని అందించారు. మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారు కూడా వారి యొక్క సహకారాన్ని అందించారు. వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి మాజీ కేంద్ర మంత్రివర్యులు మల్లిపూడి పల్లవరాజు గారు కానీ, అలాగే మరి రూరల్ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు గారు కానీ, అలాగే ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కానీ వారి యొక్క సహకారాన్ని, అభినందనని కూడా మరి తెలియజేయడం జరిగింది. వీరందరికీ కూడా మరొక్కసారి అందరూ ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చిక్కాల రామచంద్రరావు కూడా వారి సహకారాన్ని, వారి అభినందనని తెలియజేయడం జరిగింది. పెద్దలందరూ కూడా అనేక సుదూర ప్రాంతాల నుంచి మరి ఫోన్లు వస్తూ ఉన్నాయి. అందరూ కూడా రావాలని చెప్పి అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. వారందరూ కూడా వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మనం సాదర స్వాగతం పలికి, వారు ఏదైతే మార్నింగ్ ఉదయం 8:30కి మనకి సెమీ పూజ యథావిధిగా జరుగుతుంది. ఆ సెమీ పూజ కార్యక్రమంలో తీర్థప్రసాదాలన్నీ పుచ్చుకున్న తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ సరదాగా ఆటపాటలతో కుటుంబాలతో మరి ఇక్కడ కలవడం, తద్వారా వారి యొక్క ఆర్థిక జీవన విధానాన్ని కూడా మరి వారు పరిచయం చేసుకోవడం, చెప్పడం,
వారి యొక్క ఇబ్బందులను కూడా మరి మిత్రులతో పంచుకుని ఆ ఇబ్బందులని పరిష్కరించే విధంగా మరి చేసుకోవడం, కుటుంబాల యొక్క కలయికని మనం ఇక్కడ ఏర్పాటు చేయడం గత 30 సంవత్సరాల పైచిరికి జరుగుతుంది కాబట్టి అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు కాబట్టి వారికి కమిటీ సభ్యులందరూ కూడా మరి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే వాటిని కూడా పెద్ద మనసుతో మరి మీరు తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ దిగ్విజయం చేయాలని చెప్పి అందరినీ హృదయపూర్వకంగా. అమలాపురంలోని సత్యమ్మ తల్లి ఆలయం వద్ద ఈ నెల 16న జరిగే శెట్టిబలిజ కార్తీక వన సమారాధనను విజయవంతం చేయాలని బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యనమదల రవి, పెంకేరాజు, అనసూరి సతీష్ పేర్కొన్నారు. శెట్టిబలిజ కార్తీక వన సమారాధనలు సంఘీయుల ఐక్యతకు, సంస్కృతి, ఆచార వ్యవహారాల పరిరక్షణకు తోడ్పడాలని బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యనమదల రవి, పెంకేరాజు, అనసూరి సతీష్ పేర్కొన్నారు. శుక్రవారం సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కార్తీక మాసంలో సాంఘిక సమైక్యతను పెంపొందించడానికి, భావితరాలకు సంస్కృతిని అందించడానికి ఉద్దేశించి బడ్డాయిని పేర్కొన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, వాసంశెట్టి సత్యం వంటి ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో గుత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వాసంశెట్టి సత్యం గారు మరియు మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో మరి ఈ నెల 16వ తారీఖు ఆదివారం మరి సత్యంతల్ల గుడి అమలాపురం నందు సత్యంతల్లి గుడి వద్ద జరుగు ఈ కార్తీక వన సమారాధనకు మరి ఈ కాకినాడ జిల్లా నలుమూలల నుండి కూడా మరి శెట్టిబీలు సంఘీయులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి మనం ముఖ్యంగా ఈ కాకినాడ జిల్లాలో మరి బీసీలకు ఎటువంటి న్యాయం చేయలేకపోయింది ప్రస్తుత ప్రభుత్వం. మరి రాబోయే కాలంలో మన ఐక్యత, బీసీల ఐక్యత, ముఖ్యంగా శెట్టిబలి అధికం బీసీల్లో మన ఐక్యత చాటుకుంటే మనలో ఎవరో ఒకరికి పదవి రావడం జరుగుతుంది. కాబట్టి శెట్టిబలి సంఘీయులు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి అమలాపురం జరుగు వన సమారాధనకు విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ. ఆధునిక టెక్నాలజీతో బంగారం పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని స్వర్ణకార సంఘం అధ్యక్షులు అరటికట్ల రాంబాబు, వెండి బంగారం వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ, సంఘం అధ్యక్షులు ఎండి బహదూర్ పేర్కొన్నారు. ఆధునిక పద్ధతిలో బంగారం టెస్ట్ చేయడం జరుగుతుందని స్వర్ణకార సంఘం అధ్యక్షులు అరటికట్ల రాంబాబు, వెండి బంగారం వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ, సంఘం అధ్యక్షులు ఎండి బహదూర్ తెలిపారు. శుక్రవారం కాకినాడ గోల్డ్ మార్కెట్లో ఎస్ఆర్ గోల్డ్ టెస్టింగ్ మెషిన్ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొన్నాడ పద్మనాభ సురేష్, మహమ్మద్ రహీం ఖాన్లు బంగారం టెస్టింగ్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, వాళ్ళ వ్యాపార అభివృద్ధి జరగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరామ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడలో నూతనంగా ప్రారంభించిన ఎస్ఆర్ టెస్టింగ్ మిషన్ పెట్టినందుకు పొన్నాడ సురేష్, రహీము వారిని కాకినాడ బంగారు వర్తక సంఘం నుంచి అభినందిస్తున్నామండి. ఇప్పుడు కాలమానంగా ఇదివరకు గీట్ రైజు గీట్ పెట్టి రాని చెప్పుకోవడం, ఇప్పుడు టెస్టింగ్ మిషన్ అందరూ టెస్టింగ్ మిషన్కి అలవాటు పడ్డారు. వీరిని మా వర్తక సంఘం సోదరులందరూ కూడా వచ్చి వీరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గోల్డ్ మార్కెట్ సెంటర్ వీరభద్ర మార్కెట్ నందు ఎస్ఆర్ గోల్డ్ టెస్టింగ్ మిషన్ నూతనంగా మన ఎమ్మెల్యే గారు కొండబాబు గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మరి గోల్డ్ టెస్టింగ్ అనగా పాత బంగారం మన టెస్టింగ్ ఎంత వస్తుందో ఏటో తెలిపి దాన్ని మళ్ళీ కొత్త బంగారంగా ప్యూరిఫై చేసి మన ఎస్ఆర్ గోల్డ్ టెస్టింగ్ నందు ఇస్తారు. మరి కాకినాడ నగర ప్రజలందరూ కూడా అలాగే మన వర్తక సంఘం నాయకులందరూ కూడా ఈ వ్యాపారాభివృద్ధికి ప్రోత్సహిస్తారని ప్రతి ఒక్కరిని కూడా వేడుకోవడం జరుగుతుంది. నా పేరు అరటికట్ల రాంబాబు, కాకినాడ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు. ఈరోజు ఈ షాప్ ఓపెన్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈయన చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవడం అనేది మేము చాలా కాలంగా చూస్తున్నాం. అలాగే ఇతను మిత్రుడు ఖానగారు ఇద్దరు కలిసి ఈ వ్యాపారాన్ని 3 పూలు 6 కాయలుగా చక్కగా అభివృద్ధి చెందించి అలాగే సమాజానికి కూడా వారు చేయగలిగిన సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పేద వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో కాకినాడ సిటీ నియోజకవర్గకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నులుకుర్తి వెంకటేశ్వరరావు పాల్గొని లబ్ధిదారురాలు డి నాగమణి భర్త రాజుబాబుకు 81,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల వైద్య ఖర్చులు భారీ భారంగా మారిన సమయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అలాగే పేద ప్రజల ఊపిరిగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు
కొండబాబు కూడా నిరంతరం సహాయం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కరప మండలం టీడీపీ సీనియర్ నాయకులు దేవు వెంకన్న, కొండబాబు, న్యాయవాది నరేంద్ర, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈవేళ పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారు చాలామంది అనారోగ్యంతో ఉంటున్నారు, వారికి వైద్యం చేస్తే డబ్బులు లేని పరిస్థితిలో ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతమంది పెట్టుకున్నా సరే అంతమంది కూడా చాలా వరకు సాధ్యమైనంత వరకు అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇంకో తుప్పాడు నాగమణి అన్న ఒక ఆవిడ మన ప్రజా దర్బార్లో ఒక చిన్న అప్లికేషన్ పెట్టింది. ఆవిడకి 2 కాళ్ళు మోకాళ్ళు కూడా పనిచేయటం లేదు, ఆవిడ పైకి లేసే పరిస్థితి లేదు కనుక ఆపరేషన్ చేయాలని చెప్పి సిటీ హాస్పిటల్ వారు చెప్పడంతో ఒక మోకాలకి ముందు ఆపరేషన్ చేస్తామని చెప్పారు. దాని ముందు వల్లే మన ఆఫీస్ నుంచి రికమెండ్ చేయడం, ఆ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్కి 88,000 రూపాయలు ఈవేళ చెక్ రూపంలో నాగమణి గారికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయ సహకారాలు అందించే చంద్రబాబు నాయుడు గారికి అలాగే పార్టీ కార్యవర్గానికి మా ధన్యవాదాలు. అంతేకాదు ఇదంతా కూడా సానా సతీష్ బాబు గారి యొక్క సహాయ సహకారాలతో చాలా నిన్నైతే మాత్రం సుమారు ఒక 5 సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందించడం జరిగింది. అదే రకంగా వచ్చిన ప్రతి వారికి కూడా ఏదో రకంగా లబ్ధి పొందడం జరుగుతుంది. లబ్ధి చేకూర్చడానికి ఆయన యొక్క ఆఫీస్ సిబ్బంది అంతా కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసి దాన్ని ఇన్ టైంలో అప్లికేషన్స్ సీఎం రిలీఫ్ ఫండ్కి సీఎం దగ్గరికి పంపడం, దాని ద్వారా వచ్చిన తర్వాత మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం అధ్యక్షులు విజయ జనార్దనాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. సందర్భంగా పిఠాపురం, గొల్లపేట, రథాలపేటలో అంగన్వాడీ కేంద్రాల్లో బాలబాలికల చేత కేక్ కట్ చేయించి సేవా సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు పెద్దింటి జయశ్రీ చేతుల మీదుగా వారికి పెన్నులు, బిస్కెట్లు, చాక్లెట్లు, పెన్సిల్స్, చాక్ పీసులు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లలను ఆశీర్వదించిన దాతలు వానపల్లి నాగేశ్వరరావు, హరిత దంపతులకు సేవా సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ దుర్గాదేవి, అంగన్వాడీ టీచర్లు, కనకలక్ష్మి, సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవి కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు పండిట్ శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా చిన్నారులను ఆశీర్వదిస్తూ మన రాజమండ్రి వాస్తవ్యులు వానపల్లి నాగేశ్వరరావు గారు, వారి సతీమణి హరిత గారి సహకారంతో పిల్లలందరికీ కూడా అంగన్వాడీలు అంటే పిఠాపురంలో రథాలపేట అంగన్వాడీ, అలాగే కృష్ణుడి గుడి వీధి అంగన్వాడీ, గొల్లపేట అంగన్వాడీ తదితర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి చిన్నారుల చేత కేక్ కటింగ్ చేయించి వాళ్ళందరికీ కూడా పెన్నులు, పెన్సిళ్ళు, స్కేళ్ళు, అలాగే వాళ్ళందరితో కూడా కేక్ కట్ చేయించి వాళ్ళందరినీ ఆశీర్వదించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన వానపల్లి నాగేశ్వరరావు గారు, వారి సతీమణి హరిత గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ కాకినాడ పబ్లిక్ స్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు పాల్గొని పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గురించి, ఆయన పుట్టినరోజున ఎందుకు బాలల దినోత్సవం నిర్వహిస్తున్నామో విద్యార్థులకు, ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నాట్య ప్రదర్శనలతో వేడుకలను మరింత వైభవంగా నిర్వహించారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. భారతీయ సంస్కృతిని కాపాడుకుంటూ ప్రతి విద్యార్థి అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ లింగమల్లు కృష్ణమూర్తి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆర్కే విశ్వనాథరావు, కమిటీ సభ్యులు డివిఆర్ ప్రసాదులు పాల్గొన్నారు. చక్కగా విద్యాబుద్ధులతో ఒక సంపన్నమైన కుటుంబం, అందువలన చక్కగా కూడా కొంతమంది సంపన్నులు అనేక రకాలైన మార్గాలు వెళ్తూ ఉంటారు. కానీ నెహ్రూ గారు ఒక మంచి మార్గంలో విద్యాబుద్ధులు నిలిచి ఇంగ్లాండ్లో బారిస్టర్ పదవి పొంది ఇండియాకు వచ్చిన దగ్గర నుంచి 1926 నుంచి నెహ్రూ గారు భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాటంలో గాంధీ గారికి తోడు నీడిగా ఉండి భారతదేశం స్వాతంత్రం వచ్చేంత వరకు నిరంతరం కృషి చేసిన మహానుభావుడు. అలాంటి వారు భారతదేశంలో పెద్దవారికి కాదు, చిన్నవాళ్ళు అంటే పిల్లలు అభివృద్ధి చెందడానికి చాలా అవసరం అని భావించి ఎన్నో మార్గసూత్రాలను, ఎన్నో పరిసరాలను, అనేకమైన సంస్థలను, మరి గవర్నమెంట్ పాలసీస్ని డిసైడ్ చేసి
పిల్లల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మా అనుభవం. ఆయన పిల్లలంటే వ్యక్తిత్వంగా యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ చాలా అభిమానం. పిల్లలు ఎక్కడ కనపడినా ఆగి వారికి తన దగ్గర ఉన్న రోజా ఎప్పుడు ఉంటుంది, ఆ రోజా ఆ పిల్లలకి ఇచ్చి ముందుకెళ్ళేవారు. అంటే ఈ 10 మంది కూడా మన దేశం అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడతారు. అలాగే ఒక అభివృద్ధి చెందిన తర్వాత దేశం వీళ్ళ కోసం చూస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళతోటి మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. రాజు అనేవాడు ఎప్పుడు కూడా ఆ రాజులోనే ఆ రాజ్యంలోనే కీర్తింపబడతాడు. కానీ విద్య వచ్చిన వాడు ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా సరే చాలా కీర్తింపబడతారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే విద్య అనేది ఎప్పుడూ కూడా మనం మరవకూడదు. మీరు ఆ దిశగా మీరు అందరూ చదువుకుంటారు బాగా. ఎందుకంటే ఈ చిల్డ్రన్స్ డే గురించి హిస్టరీ చెప్పడానికి గంగాభవాని గారు ఉన్నారు ప్రైమరీ సెక్షన్లో. అలాగే హైయర్ సెక్షన్కి ఏమో శ్యామ్ గారు అన్నారు, ఆయన పేరు శ్యామ్ సుందర్ గారు ఉన్నారు. హిస్టరీ చెప్పడానికి వాళ్ళు చెప్తారు. హిస్టరీ చెప్పాలంటే నాకు కూడా తెలియదు పూర్తిగా చెప్పాలంటే. సో మీ అందరికీ కూడా నేను చెప్పిన కథ బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ సందర్భంగా మీ అందరినీ కూడా చెప్తూ మీరందరూ కూడా 10 మందిలో ఉండాలని కోరుకుంటూ. This day reminds us for the joy. Okay, the children always want the fun and happy. So as this day is inaugurated as a Children's Day, where the children can they feel the joy, and we can see the children the innocence, and also in the world we can see the children with their innocence only. So most of the children will be very innocent. And here, the Pandit Jawaharlal Nehru has believed that the children are the real strength of the future. So because of that only, as this day is given for the children as a Children's Day. So my dear children, you are the heart of the school. So your smile will make the teachers to be very happy. And here the teachers are always there to guide the children. So you have to smile and you have to have a big dreams. And you should have to have the habit of questioning to the teachers, and you have to learn. You are the life and you are the energy for the Kakinada Public School. So as a students, you all should be aware of learning. Every day is a learning. So you have to learn more and you have to get the more knowledge, and you should be నారా లోకేష్ యువజన ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వర్గీయ మండపాక దుర్గా ప్రసాద్ 32వ జయంతి సందర్భంగా సూర్యనారాయణపురం రంగయ్య నాయుడు వీధి దుళ్లవారి సందులో ఉన్న అడపవారి సత్యమ్మ తల్లి మందిర నిర్మాణం కోసం ఫౌండేషన్ తరపున 20 సిమెంట్ బస్తాలను విరాళంగా అందించారు. స్వర్గీయ మండపాక దుర్గా ప్రసాద్ తాతగారు, మండపాక వీరనాగన్న, స్వర్గీయ అడప శివరామలక్ష్మి కుటుంబ సభ్యులు, స్వర్గీయ జ్యోతుల బాబీ కుటుంబ సభ్యులు గతంలో ఈ ఆలయ నిర్మాణంలో సహాయ సహకారాలు అందించారని ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు పేర్కొన్నారు. అలాగే నెహ్రూ జయంతి సందర్భంగా బాలలకు పలకలు, నోటు పుస్తకాలు, మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ అడపా చంద్రశేఖర్, కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, కాలాడి వెంకటేష్, దుళ్ళా రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. మరి సనాతన ధర్మం కాపాడంలో మరి అడపా చంద్రశేఖర్ గారు మరి ఇక్కడ గుడిని స్థాపించి అనేక సంవత్సరాల నుంచి ఆయన ఖర్చులతో ప్రతి కార్తీక మాసంలో పేదలకు భారీ ఎత్తున అన్నదానం, అనేక సేవా కార్యక్రమాలతో మరి కార్యక్రమానికి మేము కూడా అండగా ఉండడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందువు మన సనాతన ధర్మం కాపాడుకోవడానికి అనేక విధాలుగా అనేక సహాయాలు చేస్తూ మన హిందూ మతాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన నాకు చంద్రశేఖర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన బత్తుల సూర్యప్రసాద్, కాలాడి వెంకటేష్ వారి టీం అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, మన ఎంపీ తెంగల్లి ఉదయ శ్రీనివాస్ గారు, సానా సతీష్ గారు, కొండబాబు గారు, బుచ్చిబాబు గారి ఆశీస్సులతో మరి అనేక సేవా కార్యక్రమాలతో చేస్తున్న ఫౌండేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ కెనడాలో దోళ్ళవారి సందులో అడపవారి సత్యమ్మ తల్లి ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి వెలిసిందండి. 2010లో దాతల సహకారంతో ఈ మందిరాన్ని స్టార్ట్ చేసామండి. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం 3వ వారంలో పేదలకు అన్నదానం చేస్తున్నామండి. ఈ గుడి నిర్మాణం గురించి మండప సుబ్బు గారికి తెలియజేస్తాం. ఆయన వెంటనే స్పందించి నారా లోకేష్ ఫౌండేషన్ తరపున 20 బస్తాల సిమెంట్ మాకు అమ్మవారికి ఇచ్చారు. అలాగే అమ్మవారి భక్తులు
నాయకులు, అభిమానులు, భక్తులు కూడా ఎవరైనా ఉంటే అమ్మవారి గుడికి సహాయ సహకారం అందించాలని కోరుచున్నాం. సమాజ సేవలో ఎంతో సంతృప్తి ఉందని, నిరాడంబరంగా పేదలకు సేవలు అందించాలని సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు బుద్ధరాజు సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. రమణయ్యపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపురాజ్ సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరోపకారం ఎంతో ఉత్తమమైందన్నారు. తనకు నెల నెల వచ్చే పెన్షన్లో కొంత శాతాన్ని పేదల అభ్యున్నతికి ఉపయోగిస్తున్న బాపిరాజు సేవానిరతి అభినందనీయమని బుద్ధరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఏ పని చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు వారికి కుటుంబం పోషించుకోవడానికి నిత్యావసర సరుకులు ఇవ్వడానికి దోహదపడుతున్నారు. ఆయన 90 సంవత్సరాల్లో కూడా ఒక సీనియర్ సిటిజన్ అయ్యుండి కూడా మరి వారు పెన్షన్లోని ఏ ఆదాయం లేకపోయినా పెన్షన్లో కొంత భాగం వారికి ఇవ్వడం అభినందనీయం. ఈ విధంగా ప్రతి వాళ్ళు కూడా వారిని చూసి ఈ సహకారాలు అందించవాలని అడబాల రత్నప్రసాద్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో వారు కొంత భాగం చేసుకోవడం చాలా అభినందనీయం. ఈ అడబాల రత్నప్రసాద్ గారు చేస్తున్న అడబాల ట్రస్ట్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు మరింత మంది వచ్చి ఈ 2వ శనివారంలోని ఇంకా అనేక మంది వచ్చి భాగం పంచుకొని వీళ్ళందరికీ సహకారాలు అందిస్తారని సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ నమస్కారం. విశ్రాంతి తహసీల్దార్ అయిన రేలంగి బాపిరాజు గారు గత 5 సంవత్సరాలుగా ప్రతి నెల కూడా వారికి పెన్షన్లు వచ్చే డబ్బుతోటి ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర వస్తువులు సమకూరుస్తున్నారు. మరి నిజంగా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు అంటే వారికి వ్యాధితోటి రోజు రోజు కూడా వారి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. వారికి బలమైన పోషకాలు అందించడం మన యొక్క సమాజ బాధ్యత. ఆ బాధ్యతను గుర్తించి మన బాపిరాజు గారు వారందరూ కూడా మరి పౌష్టికాలు అందించడం, మరి వారందరి తరఫున కూడా వారికి కృతజ్ఞత తెలుపుతూ వారి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమం చేయాల్సి సందర్భంగా కోరుతాం. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో వరల్డ్ డయాబెటీస్ డే, చిల్డ్రన్స్ డే కార్యక్రమాలను జనచైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు కరిరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కామేశ్వరరావు మాట్లాడుతూ డయాబెటీస్ కారణాలు, నివారణ చర్యలు, జీవనశైలిలో మార్పుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య సేవా సంఘ సభ్యులు, సీనియర్ సిటిజన్స్, ఆర్ఎంసీ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరాకు చర్యలు. పండూరు ఆర్ఎస్ఎఫ్ ఫిల్టర్ బెడ్ పనులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. అమ్మ కృపతో రాష్ట్రంలో పాడి పంటలు, అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతున్నాయి. 1,00,000 గాజుల అలంకరణలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి. బీహార్ ఎన్నికల్లో బీజేపీ విజయంతో సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు, టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్న పార్టీ నేతలు. బ్యాంకుల్లో మర్చిపోయిన డిపాజిట్లను డిసెంబర్ వరకు రీఫండ్ చేసుకునే అవకాశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ మహాన్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.